ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం LDR ఆర్ ఫోటో డిటెక్టర్ గురించి తెలుసుకుందాం. నా చేతిలో ఉంది చూసారా, ఇదే LDR. దీన్ని లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అని కూడా అంటారు. సో దీనికి మేజర్గా వచ్చేసరికి 2 పిన్స్ ఉంటాయి. ఇది ఒక రెసిస్టర్ లాగే పనిచేస్తుంది, వేరియబుల్ రెసిస్టర్ లాగా. దీని మీద పైన లైట్ పడినప్పుడు దీని రెసిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది LDR. ఇప్పుడు మనం ఈ LDRని యూజ్ చేసి ఆర్డినోకి ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది లైట్ డిపెండెంట్ సెన్సార్ అని. దీని మీద లైట్ పడినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అదే లైట్ తక్కువగా పడుతుంది అనుకోండి, దీని మీద రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా LDR సెన్సార్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆర్డినోకి ఎలా కనెక్ట్ చేయాలో చూస్తాం. ఆర్డినోలో 5 volts పిన్ని LDRలో ఒక పిన్నికి కనెక్ట్ చేస్తాం. ఇది LDR సెన్సార్ అనుకోండి. అండ్ తర్వాత LDR నుండి ఇంకో రెసిస్టర్ 1K కావచ్చు, 2K కావచ్చు, 5K, 10K రెసిస్టర్కి కనెక్ట్ చేస్తాం. అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఆ మిడిల్లో ఉంది చూసారా, 2 రెసిస్టర్లకి మధ్యలో మనం రీడ్ పిన్ని తీసుకుంటాం. సో ఈ విధంగా మనం LDRని మనం ఆర్డినో కనెక్ట్ చేస్తాం. పై సర్క్యూట్లో కరెంట్ వాల్యూ I = 5 volts బై RS అంటే LDR సెన్సార్ యొక్క రెసిస్టెన్స్ ప్లస్ మనం యాడ్ చేసిన ఒక రెసిస్టర్ RS ప్లస్ R రెసిస్టర్. సో కాకపోతే మనం ఆర్డినోలో కరెంట్ని మెజర్ చేయము, ఓన్లీ వోల్టేజ్నే తీసుకుంటాం. కాబట్టి వోల్టేజ్ ఫార్ములా వచ్చేసరికి V = 5 volts బై RS ప్లస్ R ఇంటూ రెసిస్టర్ R, మనం అప్లై చేసిన రెసిస్టర్. సో ఈ విధంగా మనం కనెక్షన్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసరికి ఆర్డినోలో మనం ఇప్పుడు మనం ఇంకో సర్క్యూట్ చేసుకుందాం. సేమ్ సర్క్యూట్, గ్రౌండ్ 5 volts, RS అంటే LDR సెన్సార్. అండ్ మనం అప్లై చేసే దానికి సైమల్టేనియస్గా రెసిస్టర్ అప్లై చేస్తున్నాం కదా, ఇది రీడ్ పిన్. సో ఇక్కడ మనకి LDR సెన్సార్ మీద లైట్ పడిందంటే దాని రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో రెసిస్టెన్స్ తగ్గడం వల్ల వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం వోల్టేజ్ని రీడ్ చేసుకుంటాం ఈ రీడ్ పిన్ ద్వారా. అక్కడ వచ్చే వోల్టేజ్ని రీడ్ చేసుకుంటాం. సో వోల్టేజ్ అనేది పెరుగుతుంది లైట్ LDR సెన్సార్ మీద లైట్ పడినప్పుడు. సో ఇక్కడ లైట్ కండిషన్ తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే లైట్ లేనప్పుడు, నో లైట్ కండిషన్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది అండ్ వోల్టేజ్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ఈ సెన్సార్ని ఆర్డినో కనెక్ట్ చేస్తాం. జస్ట్ మీకు ఇందాక సర్క్యూట్ చూపించాను చూసారా, అదే విధంగా కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీంట్లో వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకుందాం అనేది తెలుసుకుందాం. LDR సెన్సార్ దాని త్రూ 1K రెసిస్టర్ని యూస్ చేస్తున్నాను. 1K రెసిస్టర్, 1K రెసిస్టర్ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. LDR స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి 5 voltsకి 5 volts అండ్ మిడిల్ పిన్ వచ్చేసరికి రీడ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. రెసిస్టర్ లాస్ట్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్కి అండ్ మిడిల్ పిన్ వచ్చేసరికి రీడ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. రీడ్ పిన్ అంటే ఇక్కడ అనలాగ్ పిన్స్ మాత్రం యూస్ చేస్తాం. సో ఇది ప్యాసివ్ కాంపోనెంట్, యాక్టివ్ కాంపోనెంట్ కాదు కాబట్టి మనం అనలాగ్ పిన్కి యూస్ చేస్తాం. సో నేను అనలాగ్ పిన్ A0కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ నేను రీడ్ పిన్కి వచ్చేసరికి పేరు LDR పిన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. LDR పిన్ ఇంకోటి ఎంత కనెక్ట్ చేసాం, A0. సో దీంట్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకో వేరియబుల్ కావాలి. సో int స్మాల్ int int LDR వాల్యూ అనే వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాం. సో A0లో ఉన్న వాల్యూ LDRలో స్టోర్ అయి ఉంటుంది. సో
ఇంకోటి వచ్చేసరికి డిలే ఒకటి ఇంటూ డిఏఎల్ ఈక్వల్ టు 30 తక్కువ అయిపోద్ది. సో ఒక 500 అంటే హాఫ్ సెకండ్ తీసుకుంటున్నా. ఇక్కడ వైర్ సెటప్లో మనం పిన్ సెటప్ చేయాలి కాబట్టి పిన్ మోడ్ PIN క్యాపిటల్ MODE పిన్ మోడ్ ఇక్కడ LDR పిన్ ఇన్పుట్, ఎందుకంటే ఇక్కడ LDR అనేది ఇన్పుట్, దీని నుండి రెసిస్టెన్స్ మనం ఇన్పుట్గా తీసుకున్న తర్వాత వోల్టేజ్ అనేది రీడ్ చేసుకుంటున్నాం. సో INPUT ఇన్పుట్, మళ్ళీ దీంట్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలి కాబట్టి సీరియల్ డాట్ బిగిన్ 9600 BEGIN బిగిన్ 9600 సెమీకోలన్. ఇప్పుడు మనం వైల్ లూప్లో ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, LDR వాల్యూని రీడ్ చేసుకోవాలి. సో LDR వాల్యూని రీడ్ చేసుకోవాలంటే ఆ పిన్ ఇందులో ఉంది, A0లో ఉంది. సో ఇది అనలాగ్ కాంపోనెంట్ కాబట్టి అనలాగ్ రీడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. LDR వాల్యూ ఈక్వల్ టు అనలాగ్ రీడ్. సో దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకోవాలి కాబట్టి ఇది ప్యాసివ్ కాంపోనెంట్ కాబట్టి అనలాగ్ రీడ్ డాట్ వచ్చింది, అనలాగ్ READ క్యాపిటల్ రీడ్. ఇందులో వాల్యూ రీడ్ చేసుకోవాలి, LDR పిన్లో వాల్యూ రీడ్ చేసుకోవాలి, A0లో ఉంది. సో LDR పిన్ కాపీ పేస్ట్. ఇప్పుడు మనం ఈ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి సీరియల్ డాట్ ప్రింట్ ln LDR వాల్యూ సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. డంప్ చేద్దాం. అలాగే ఇప్పుడు ప్రోగ్రామ్ని అప్లోడింగ్ స్కెచ్ డన్. ఇప్పుడు మనం సీరియల్ మానిటర్లో చూస్తే ఈ LDR వాల్యూ సో చాలా స్పీడ్ మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ డిలే యూజ్ చేయలేదు, సో మనకు వాల్యూస్ అనేవి చాలా స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం డిలేని యూజ్ చేద్దాం. కింద వైల్ లూప్లో DELAY డిలే DEL సెమీకోలన్. మళ్ళీ డంప్ చేస్తున్న ప్రోగ్రామ్ని. సో మళ్ళీ ఇప్పుడు సీరియల్ మానిటర్ రన్ చేద్దాం. సరే 163 154 153 ఇక్కడ వాల్యూ అనేది ఆర్డినో వోల్టేజ్ని బిట్స్ రూపంలో ఇస్తుంది. ఆల్రెడీ చెప్పాను, మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది వోల్టేజ్ బిట్స్ని వోల్టేజ్లో కన్వర్ట్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఓ వీడియోలో చెప్పా పొటెన్షియోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో చూడొచ్చు. సో ఇప్పుడు నేను LDR దగ్గర నా హ్యాండ్ ఫుల్గా కవర్ చేసా, చూడండి వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది లైట్ పడుతుంది అనుకోండి, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో లైట్ దగ్గరికి ఎక్కువ తీసుకెళ్తుంటే ఎక్కువ వోల్టేజ్ అంటే ఎక్కువ బిట్స్ని రీడ్ చేసుకుని చూపిస్తుంది మనకి. సో ఈ విధంగా మనం LDRలోని వాల్యూస్ని రీడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ LDR సెన్సార్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా LED ఆన్ అండ్ ఆఫ్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.